హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఓం శ్రీ లక్ష్మీ తులస్తే నమః. రోజు మనం ఈ వీడియోలో లక్ష్మీప్రదమైన శ్రావణ మాసం నెల రోజులు కూడా తులసి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు శుక్రవారాలలో అంటే శ్రావణ శుక్రవారాలలో ఎలా పూజించాలి, వారికి నీటిని సమర్పిస్తూ ఏమి పఠించాలి, విశిష్టత, అమ్మవారి దగ్గర ఏమి పఠించాలి, చేయవలసినవి చేయకూడనివి మనము అమ్మవారిని ఎప్పుడు తెచ్చుకొని నాటుకోవాలి ఈ శ్రావణ మాసంలో, నైవేద్యం, ప్రదక్షిణ, ఇలా ప్రతి ఒక్క విషయము కూడా తులసి అమ్మవారి పూజ గురించి ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం శీఘ్రమే కలగాలంటే మనం శ్రావణ మాసంలో ప్రతి నిత్యము కూడా తప్పకుండా తులసి అమ్మవారిని పూజించాలి. ఈ మహాలక్ష్మి స్వరూపమే మనకి తులసి అమ్మవారు. శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే శ్రీహరికి ఒక్క తులసి దళం సమర్పించినా కరుణిస్తాడు. సకల దేవతలు కూడా కొలువై ఉన్న తులసమ్మను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. తులసి అమ్మవారిని పూజ చేయడానికి మనకి ఏదో ఆర్భాటంగా అక్కర్లేదండి. మనస్సు పెట్టి హడావిడి లేకోకుండా ఆ అమ్మవారికి శుచి శుభ్రతలతోటి ఆ అమ్మవారికి భక్తితో నమస్కరించుకొని కొంచెం నీరు సమర్పించి దీపం పెట్టి అమ్మవారిని కలకల్లాడుతూ ఉండేట్లు చేస్తే చాలండి. గమనిస్తే చక్కగా అమ్మవారిని ఏపుగా పెరిగి చక్కగా అలంకరించి ఇంటి ముందు అమ్మవారిని అలా చూస్తుంటే మన ఇల్లు ఎంతో మనశ్శాంతిగా శోభాయమానంగా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సౌభాగ్యంతో ఎంతో కలకల్లాడుతూ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. గమనిస్తే ఇంట్లో తులసి అమ్మవారిని పెంచి ఆ అమ్మని నిత్యం పూజిస్తారో ఆ ఇంట్లో వారు ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు నిత్య సౌభాగ్యంతో ఉంటారని మన వేదాలే చెబుతున్నాయి. విశిష్టత అంతా మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. మధ్యలో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. మనము చక్కగా పూజ చేసుకునే రోజు తప్పకుండా అయితే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా స్నానం చేసి గడపకి పసుపు కుంకుమలు రాసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. మనం చేసుకునేదే లక్ష్మీ స్వరూపమైన తులసి అమ్మవారి పూజ. అందులో శ్రావణ మాసము ఇంటి ముందు కలకల్లాడుతూ గడపకి పసుపు కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే శుచి శుభ్రతలు పసుపు కుంకుమలు ఇంట్లో దీపము ఎక్కడ ఉంటే ఆ అమ్మవారు అక్కడే ఉంటారు. మనము తులసి అమ్మవారి కోటనైతే మనము ఈ ముఖ్యమైన రోజుల్లో మంగళవారాలు శుక్రవారాలలో అయితే పసుపు కుంకుమలు తుడిచి శుద్ధి చేయకూడదండి. ముందు రోజే మనం క్లీన్ చేసుకొని ఆ రోజు చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకోవచ్చు. చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని అమ్మవారిని ముందు రోజే క్లీన్ చేసుకుంటాము. ఇప్పుడు చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఆ అమ్మవారి దగ్గర చక్కగా ముగ్గులు వేసుకుంటే ఇలా కుబేర ముగ్గు, అష్టదళ పద్మం ముగ్గు, వారికి ప్రీతికరమైన శంకు చక్రము నామాలు ఇలా వేసుకుంటే చాలా మంచిదండి. మనకి తులసి అమ్మవారి కోట కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఇంటి ముందు కళకళలాడుతూ ఉంటే మన ఇల్లు కూడా కళకళలాడుతూ ఉన్నట్లే. చక్కగా మనం పూజ చేసుకునేటప్పుడు చేతికి గాజులు నుదుటిన బొట్టు ఉండాలండి. ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాల్లో అయితే కాళ్ళకి చక్కగా పసుపు రాసుకొని తాళికి పసుపు కుంకుమలు రాసుకొని చక్కగా చీర కట్టుకొని చేసుకోండి, చాలా మంచిది. తులసి అమ్మవారిని ముఖ్యంగా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మళ్ళీ ఏకాదశి ద్వాదశి ప్రత్యేకమైన రోజులలో ఇంకా లక్ష్మీ అమ్మవారి పూజలప్పుడు మనము తులసి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటాము. కార్తీక ద్వాదశి నాడు ఉసిరితో కలిపి లక్ష్మీనారాయణల కళ్యాణం కూడా చేస్తాము కదండి. అసలు మన హిందూ సాంప్రదాయంలో తులసి అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది. తులసి అమ్మవారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దరిద్రం దరిచేరదని, సౌభాగ్యం నుండి నూరేళ్లు ఉంటుందని, అఖండ ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని, భర్త ప్రేమకు చేరువవుతారని, సంతాన సమస్యలు ఉండవని మన వేదాలే చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ఒక్క తులసి దళం సమర్పిస్తే చాలు, ఆయన అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. అయితే మనకు పూజకు ఉపయోగించే తులసిని మాత్రం తుంచకూడదండి. విడిగా తుంచుకొని మనం పూజకు వాడుకోవాలి. ఇంకా ముఖ్యంగా మంగళవారం శుక్రవారం కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఏకాదశి ద్వాదశి పూజలప్పుడు అయితే మాత్రం మనం తులసిని తుంచకూడదు. ఇలా మనకి పూజకి కావాలి అనుకుంటే మాత్రం ముందు రోజే తుంచి ఉంచుకోవాలి. ఇంకా మనము తుంచడం కంటే ఇంట్లో ఉన్న మగవారితోటి తుంచిస్తే మంచిదండి. ఇంకా మనము ఒకవేళ తుంచవలసి వచ్చినప్పుడు ఓం శ్రీ తులసి దేవతే నమః, అమ్మ నేను తుంచుతున్నాను నన్ను క్షమించు అని అనుకుంటా తుంచుకోవాలట. అంటే మనకి బయట కూడా పూలు అమ్మే వాళ్ళ దగ్గర తులసి అమ్ముతూ ఉంటారండి. మనకి తులసి అమ్మవారు కృష్ణ తులసి లక్ష్మీ తులసి 2 రకాలు దొరుకుతాయండి. చక్కగా మనకి తులసి కోటలో 2 వేసుకుంటే మంచిది. కృష్ణ తులసి అంటే ఆకులు నల్లగా ఉంటాయి, లక్ష్మీ తులసి అంటే పచ్చగా కళకళలాడుతూ ఉంటాయండి. అంటే ఇద్దరు లక్ష్మీనారాయణులు ఇరువురు ఉన్నట్లు లెక్క అని. చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ముగ్గులు వేసుకోండి. అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత ప్రతిరోజు అండి చక్కగా స్నానం చేసిన తర్వాత అమ్మవారికి నీరు పోస్తూ ఈ మంత్రాన్ని చదివితే చాలా మంచిది.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అని చదువుతూ నీటిని మంచి పాత్రలో, మంచి నీటిని అంటే శుద్ధ నీటిని మనము అమ్మవారికి తాకడానికి ఇస్తున్నాము అన్న భావనతో శుద్ధ నీటిని పోయాలి. ఉన్న అమ్మవారిని బట్టి మనము తీసుకోవాలండి. కుడి చేతి హస్తము జాచి హస్తం మీద నుండి అమ్మవారికి ఆ నీటిని పోయాలి. ఆ నీటిని వదిలిన తర్వాత కొన్ని నీటిని మనము ఇప్పుడు అమ్మవారి నుంచి కారుతాయి కదండి, అవి కానీ చేతిలో కొన్ని ఉంచుకొని కానీ మన తల మీద చిలకరించుకొని నమస్కరించుకోవాలి. ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఒకవేళ ఓం శ్రీ లక్ష్మీ తులసీ దేవతే నమః అని గాని శ్రీ తులసీ దేవతే నమః అని గాని 3 సార్లు అనుకోవాలండి. అనుకొని ప్రదక్షిణ చేస్తే ప్రతిరోజు కూడా మంచిది. నమస్కరించుకొని మనస్సుతో అంటే మనసుని దేని మీద పెట్టకుండా భక్తిగా నమస్కరించి మన సమస్య అమ్మవారికి చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఎవరికైనా దాహార్తిలో ఉన్న వాళ్ళకి దాహం తీరుస్తాము. అలా వాళ్ళ దాహార్తిని తీరిస్తే ఎంత పుణ్యమో అనుకుంటాము. అలాంటిది ఆ అమ్మకు నీరు సమర్పిస్తే ఇక మనకి చెప్పడానికి ఉందండి, ఎంత అదృష్టమో. తులసి అమ్మవారిలో సకల దేవతలు కొలువై ఉంటారు. తులసి వేళ్లల్లో మొదటి భాగంలో శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఇంకా సర్వతీర్థాలు ఉంటాయని, మధ్య భాగంలో సమస్త దేవతలు కొలువై ఉంటారని, పైన అంటే చివరి భాగంలో సర్వవేదాలు ఉంటాయని చెబుతారు. మన ప్రాచీనులు తులసమ్మ దగ్గర దీపం పెట్టి పూజిస్తే సకల దేవతలను పూజించినట్టు అని చెబుతారు. ఆ అమ్మ సకలం పవిత్రం. అందుకే ఆ అమ్మ చుట్టుపక్కల కూడా శుచి శుభ్రతగా ఉంచుకోవాలి. చదువుకునే పిల్లలైతే తులసి అమ్మవారిని ప్రతినిత్యము స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్నానం చేసిన తర్వాత కానీ చక్కగా అమ్మవారిని తల ఎత్తి ఆ అమ్మవారిని పైన చూస్తూ నమస్కరిస్తే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఎందుకంటే సర్వ వేదాలు కూడా అమ్మ చివరి భాగంలో ఉంటాయి. అందుకని అసలు ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలను గౌరవంగా చూస్తారో ఆ ఇంట్లో తులసి అమ్మవారు ఏపుగా పెరుగుతారట. ఆ అమ్మ ఏపుగా పెరిగితే ఆ ఇల్లు నిండుగా ఉన్నట్లే. ఒకవేళ అమ్మవారు నిద్రపోతున్నట్లయితే ఆ ఇంట్లో ఏదో కీడు జరుగుతుందని అంటారు. ఇంకా తులసి అమ్మవారు ఇంట్లో ఉంటే కనుక ఎటువంటి దుష్టశక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించవు. ప్రతినిత్యము బ్రహ్మీ ముహూర్తంలో 4-6 మధ్యలో లేదా సాయంత్రం 6-7 మధ్యలో ఆ అమ్మవారి దగ్గర దీపం ఉంచితే ఆ ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి దుష్టశక్తులు లేకుండా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతోటి తులతూగుతుంది. గమనిస్తేనండి మనము తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టినప్పుడు ఎక్కువసేపు కొండెక్కకుండా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే నేను దీపం పెడితే మార్నింగ్ పెడితే నైట్ వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. అలా వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఆ అమ్మవారు ఉన్నట్లు అని చెబుతారు. ఆది పరాశక్తిలో ఉన్న అంశనే తులసి అమ్మవారు. తులసి కోటకి అలంకరించుకున్న తర్వాత మనము తులసి ఆకులకి పసుపు కుంకుమలు రాయకూడదండి. తులసి కాండంకి పసుపు కుంకుమలు రాసుకోవాలి. చూశారు కదా తులసి అమ్మవారు ఎంత కళకళలాడుతూ ఉన్నారో. మనం అలంకరించిన తర్వాత మన ఇంటికే ఏదో ఒక కళ వచ్చేసినట్లు కూడా ఉంటుంది. చక్కగా ఇప్పుడు దీపానికి సిద్ధం చేసుకోవాలి. ఆ తులసి అమ్మవారి దగ్గర మట్టి ప్రమిదలో దీపము శ్రేష్టమండి. ఒకవేళ మట్టి ప్రమిద లేకున్నా కూడా మనకి ఇంట్లో వాడుకునేవి కూడా పెట్టుకోవచ్చు. నెయ్యితోటి దీపారాధన శ్రేష్టము. లేదు అంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు. కాకపోతే ప్రత్యేకమైన పూజలప్పుడు మనము ఇంకా శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలలో ఆవు నేతితోటి దీపారాధన చేస్తే మనకి ఎంతో మంచిది. ఆ అమ్మవారిని పువ్వులతో అలంకరించుకోండి. అమ్మవారికి సువాసనాభరితమైన జాజులు ఇష్టమండి. మనకే నచ్చినట్టు అలంకరించుకోవాలి. అయితే అమ్మవారికి హాని కలగకుండా బరువు లేకుండా చూసుకొని కోటకు అలంకరించుకొని అమ్మవారికి పువ్వులు పెట్టుకోవాలి. పసుపు కుంకుమలు శుభప్రదమండి. అందుకని తులసి అమ్మవారి కోటని చక్కగా ఎప్పుడైనా సరే మనము పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మొత్తం రాయలేకపోయినా కూడా మనము అక్కడక్కడ పసుపు రాసి కుంకుమతో కూడా అలంకరించుకోవచ్చు. అందరికీ ప్రతిరోజు అలంకరించాలి అంటే కుదరదు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు పిల్లలతోటి. అలాంటి వాళ్ళు ప్రత్యేకమైన రోజులలో చేసుకోవచ్చు. 2 ఒత్తులు వేసి మనము దీపం పెట్టాలండి. 2 ఒత్తులు వేసి దీపారాధనకి పెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా ఏవైనా ఫ్రూట్స్ కానీ బెల్లము ఇలా పెట్టుకోవచ్చండి. అమ్మవారికి దానిమ్మ అంటే ఇష్టము, అందుకని పెట్టుకున్నా మంచిది. అమ్మవారికి తప్పకుండా తాంబూలము ప్రత్యేక రోజుల్లో పెట్టుకోవాలి. శ్రావణ మాసంలో తప్పకుండా ఒక్కరోజైనా ఆవు పాలతోటి చేసిన క్షీరాన్నము పాయసము ఇలా పెట్టుకోండి, మంచిది. అమ్మవారిని అంతా అలంకరించుకున్న తర్వాత మీ దగ్గర గనక గౌరమ్మ సెట్టు ఉంటే గనక చక్కగా పెట్టుకొని అలంకరించుకొని చేసుకోండి. పసుపు కుంకుమలు శుభప్రదము. చక్కగా పసుపు కుంకుమలతోటి బియ్య పిండితోటి అలంకరించుకొని ఉన్న ప్లేస్ని బట్టి పెట్టుకోవాలండి. తమలపాకు మీద పెట్టుకోవచ్చు, లేదా ఒక ప్లేట్ మీద తమలపాకు పెట్టి పెట్టుకోవచ్చు. ఈ రాతి గౌరమ్మని ఎక్కడ తెచ్చుకున్నాను, ఎలా క్లీన్ చేసి ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్గా కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.
గౌరమ్మ చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. వీటిని ఇంట్లో పెట్టుకుంటే గౌరీదేవి లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే. ఈ గౌరమ్మ చెట్టుకి పూజ చేస్తే నిత్య సుమంగళిగా సౌభాగ్యంతో ఉంటారు. ఇందులో ముఖ్యంగా రాతి తెచ్చుకొని పూజిస్తే చాలా శ్రేష్టము కూడానండి. వీటిని దైవ స్వరూపాలని కూడా అంటారు. రోలు రోకలని కలిపి లక్ష్మీనారాయణులుగా, అరగల్ని తిప్పితే వచ్చే పిండిని శివపార్వతులుగా, సన్నికాలుని గౌరీదేవిగా, అంటే సకల దేవతల్ని ఇంట్లోనే నిలుపుకొని మనము పూజిస్తున్నట్లు. ఇవి ఇంట్లో ఉంటే శుభప్రదము కూడానండి. చక్కగా పూలతోటి అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు దీపం వెలిగించుకొని నమస్కరించుకోవాలండి భక్తి శ్రద్ధలతోటి. చక్కగా దీపం పెట్టుకున్న తర్వాత ఆ అమ్మవారివి తులసి అష్టోత్తరము, శ్రీ విష్ణు అష్టోత్తరము ఇలా చదువుకుంటూ, ఇంకా గౌరీ అమ్మవారి అన్నీ చదువుకుంటూ పువ్వులతోటి అక్షింతలతోటి పూజించుకోవాలి. అన్నీ చదువుకోలేకపోయినా ఓం శ్రీ తులసి దేవ్త్యై నమః, ఓం శ్రీ లక్ష్మీ తులసి దేవ్త్యై నమః అనుకున్నా మంచిదండి. లేదా శ్రీ తులసి నామాష్టక పూజ ఉంటుంది, అవి చదువుకున్నా చాలా మంచిది. అవి చదువుతూ పువ్వులు సమర్పిస్తే ఇంకా మంచిది. ఇప్పుడు చక్కగా అమ్మవారికి తాంబూలం చూపించి అక్కడ పెట్టుకోవాలండి. శ్రీ తులసి నామాష్టక పూజ. ఓం బృందాయై నమః, ఓం బృందావంత్యై నమః, ఓం విశ్వపూజితాయై నమః, ఓం విశ్వపావంత్యై నమః, పుష్పధరాయై నమః, ఓం ఆనందింత్యై నమః, ఓం తులస్త్యై నమః, ఓం కృష్ణ జీవంత్యై నమః, ఓం శ్రీ తులసీ దేవ్త్యై నమః, ఓం హ్రీం శ్రీం ఐం బృందావంత్యై స్వాహ, నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి చదువుతూ అమ్మవారికి పువ్వులు అక్షింతలతోటి పూజించుకోండి. చక్కగా మనము గౌరమ్మ చెట్టును కూడా పూజించుకోవాలండి పువ్వులు అక్షింతలతోటి. మనము తులసి అమ్మవారి కోట ఇంట్లో ఉంటే చేయకూడని కొన్ని ఉంటాయండి. చీపిరిని తగలనీయకూడదు, శుచి శుభ్రత లేనప్పుడు ఆ అమ్మ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకూడదు. బట్టలు మనము ఉతికి ఆరేస్తామంటే ఆ అమ్మవారిని ఇంటి ముంగిటే ఉంచుకుంటాము, లేదా బాల్కనీలో ముందుగా పెట్టుకుంటాము. అక్కడ మనము బట్టలు ఆరేస్తుంటే ఆ బట్టలు తడి నీరు కూడా అమ్మవారి మీద పడకుండా అంత పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంటి ముందు పెట్టుకుంటారు, చెప్పులు విడవడం అలాంటి అక్కడ దరిదాపుల్లో ఏమీ లేకుండా మనం ఎంత శుచిగా ఉంచుకుంటే అంత మంచిది. తులసి అమ్మవారిని పూజించాలి అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, దీపము అంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోటి దీపము, పంచపాత్ర, గంట, హారతి ఇవ్వడానికి ఒక తాంబూలం లేదా ఏదైనా ఫ్రూట్స్ ఇలా ఏదో ఒకటి పెట్టుకున్నా చాలండి. భక్తిగా పూజిస్తే మనకి లక్ష్మి అనుగ్రహము శీఘ్రమే కలుగుతుంది. మనము ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ప్రతినిత్యము ముఖ్యమైన రోజుల్లో చక్కగా దీపం పెట్టి అలంకరించుకొని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీప్రదమైన మాసం కదండి. అమ్మవారి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. తులసి అమ్మవారి నిండుగా అలంకరించి దీపం పెడితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. కొబ్బరికాయ తప్పకుండా కొట్టాలి అనేమి లేదండి, నైవేద్యం సమర్పించి కూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ప్రత్యేక రోజుల్లో కొట్టుకుంటే మంచిది. హారతి ఇస్తూ అమ్మవారికి సంబంధించిన ఏమన్నా తలుచుకుంటూ కానీ లేదా శ్రీ తులసి మంగళహారతులు ఉంటాయండి అవి కానీ చదువుతూ ఇచ్చుకుంటే మంచిది. హారతి ఇచ్చేటప్పుడు పైనుంచి కిందకి అమ్మవారికి మొత్తము గౌరమ్మ కలిపి ఇవ్వాలండి. ఎందుకంటే తులసిలో సకల దేవతలు కొలువై ఉంటారు, అందుకని కింది నుంచి పైకి హారతి ఇవ్వాలి. పైన అలా ఇవ్వకూడదు, మొత్తానికి హారతి ఇవ్వాలి. అల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరనేలే ప్రియ తులసి, పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలిచే చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరనేలే ప్రియ తులసి, వెలసిన నీకు మా ఇంటి పెరటిలో కలుములు వెలుగును కలకాలము, కొలిచిన మేను పులకరించును కలై మనువుకు అది సార్థకము, చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరనేలే ప్రియ తులసి. పావనము నీ నామమ్మే మరి మరి తలచిన జరుగు శుభమ్మే, శ్రీహరి హృదయ ప్రియాతి ప్రియమై ఈ భువి నిలిచే కొమ్మవు అమ్మవు, చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరనేలే ప్రియ తులసి, పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలిచే. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత హారతి చూపించి ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. పిల్లలందరినీ కూడా పిలిచి ఒక్కసారి నమస్కరించుకొని హారతి తీసుకోమనండి. ఈ శ్రావణ మాసంలో అయితే ఇంకా మంచిది. మనము బయటికి వెళ్తున్నా, మగవాళ్ళు బయటికి వెళ్తున్నా చక్కగా తులసి అమ్మవారికి పిల్లలైనా స్కూల్కి వెళ్తున్నా నమస్కరించుకొని వెళ్తే ఇంకా మంచిది.
అమ్మవారికి సంబంధించిన అన్నీ కూడా శ్రీ తులసి వైభవం అనే బుక్ ఉంటుందండి. ఆ బుక్లో A to Z తులసి అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. మీకు ఆన్లైన్లో మళ్ళీ పూజా స్టోర్స్లో దొరుకుతాయి, కుదిరితే తెప్పించుకోండి. అమ్మవారికి ప్రదక్షిణ చేసుకోవాలండి. ప్రతి నిత్యము కూడా అమ్మకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. 3, 5, 11, 21, 108 ఇలా చేయాలి. కోట చుట్టూరున చేయాలి. ఒకవేళ కుదరని వారు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవచ్చు. ఆ అమ్మ సకల శుభాలు కలుగుతాయండి. తప్పకుండా ఆ అమ్మకి ప్రదక్షిణ చేస్తే అంటే మనకి సకల దేవతలకి మనము ప్రదక్షిణ చేసినట్టే, పూజించినట్లేనండి తులసి అమ్మవారిని పూజిస్తే. తెలిసింది కదా ఫ్రెండ్స్, శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో వస్తున్న శ్రావణ మాసము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసము. ఆ అమ్మ అనుగ్రహం కోసం మనము శ్రావణ మాసంలో విశేష పూజలు చేసుకుంటాము. అటువంటి శ్రావణ మాసంలో తులసి అమ్మవారిని విశేషంగా పూజిస్తే మనకి ఎంతో విశేష ఫలితాలు కలుగుతాయి. తులసి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, కలశం ఎలా ప్రతిష్ఠించుకోవాలి, తోరము, వాయనము, ఇలా శ్రావణ మాసంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. పూజ ప్రతినిత్యము చేయలేని వాళ్ళు ధూపం, దీపం, నైవేద్యం, ప్రదక్షిణ, హారతి ఇచ్చుకున్నా మంచిదండి. మనకు తెలియందేముంది ఫ్రెండ్స్, ఇంట్లో తులసి అమ్మవారి ఉంటే ఆ గాలిని పీల్చిన ఆ అమ్మ గాలి మనకు తగిలినా కూడా ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. సకల దేవతలు కొలువైనటువంటి తులసి అమ్మవారిని విశేషంగా పూజించుకునే అమ్మ అనుగ్రహంతో, ఈ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యాన్ని, అఖండ ఐశ్వర్యాలని, ఆయురారోగ్యాలని పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓం శ్రీ తులసి దేవతే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.